హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే పుదీనా రోటి పచ్చడి అండి. మెయిన్గా కావాల్సింది పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకోవాలి. మనకు పుదీనా హెల్త్కి చాలా మంచిదండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి కూరలు పప్పులే కాకుండా పుదీనాతో ఇలా రెసిపీ చేసుకొని తింటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అయితే యాడ్ చేశాను. మనకు కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే పుదీనాను కడిగి పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనకి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి చేదుగా అవ్వకుండా అన్నీ ఉప్పు పట్టుకుంటాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి కలిపి బాగా మగ్గపెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, పుదీనా, టమాటాలు అన్నీ మగ్గిపోయాయి. ఇంక ఇప్పుడైతే రోట్లో పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసి నూరుకోవాలండి. అప్పుడైతే పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంకా పచ్చిమిర్చి నూరిన తర్వాత టమాటాలు, పుదీనా మిశ్రమం కూడా యాడ్ చేశాను. ఇవి నూరిన తర్వాత పల్లీల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా పల్లీల పొడి యాడ్ చేసిన తర్వాత కావాలంటే రుచికి సరిపడా మళ్ళీ సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి నూరుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరొక రెసిపీతో కలుద్దాం.